హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ అగ్ని పరీక్ష అనూష. అమ్మో! తనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసు అయితే చేద్దాం. హాయ్ అను. హాయ్, ఏం సంగతి? ఏంది వాళ్ళు స్మార్ట్గా ఉన్నావు? ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నా కదా. నేను అదే అనుకున్నా, నా కోసమే రెడీ అయ్యి వచ్చారా? సరే, నీకోసమే. యా, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయ్యి అంత లక్షల మందిలో నిన్ను సెలెక్ట్ చేసి ఆ షోలో కంటిన్యూ అవుతున్నందుకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఇప్పుడు నిజం చెప్పండి, బయట ఏమనుకుంటున్నారు? బయట ఉన్నాయి యా. అడుగుతా. ఫస్ట్ థింగ్ అయితే నేను లాస్ట్ ఇయర్ మేనిఫెస్ట్ చేసిన, నెక్స్ట్ ఇయర్ ఎట్లా బిగ్ బాస్ పోవాలి, కానీ ఎట్లా అని చెప్పేసి. అప్పుడు ఇట్లా కామనర్ అదంతా టాక్ లేదు, కానీ అవుతుందో అవ్వదో, మనం సెలబ్రిటీ కాదు కదా, అంత ఎస్టాబ్లిష్డ్ క్యాండిడేట్ కాదు కదా అని ఉండే. లక్కీలీ ఈ ఇయర్ వాళ్ళు కామనర్ అని చెప్పేసి అందరికి ఒక ఫ్రీ ఆపర్చునిటీ, ఎవడు అప్లై చేసుకుంటాడో చేసుకోండి. ఎక్స్పెక్ట్ చేసిన అంటే వెళ్ళాలి అని అయితే అనుకున్నాను, చూద్దాం ఏమవుతుందో అని 0.01% నమ్మకంతోనైతే వీడియో వేసేసినాను. అండ్ ఇక్కడ దాకా ఇట్లా వచ్చేసింది. ఒకటి అవుతుంటే నమ్మాల్సి వస్తుంది. అరే అవును, నన్నే పిలిచారు వీళ్ళని. యా. ఆడిషన్ ఏమిచ్చో నీ గురించి చెప్పుకున్నావా, లేకపోతే యాక్టివిటీ చేసి చూపించావా? అంటే స్టేజ్ పైన, లేకపోతే ఫస్ట్ మనం ఒక ఆడిషన్ వీడియో, ఫస్ట్ ఆడిషన్ వీడియోలో నా గురించే చెప్పినాను. నా ఇంట్రడక్షన్ అంటే 3-4 స్టెప్స్ ఆర్డర్. నా ఇంట్రడక్షన్, నా ఫ్యామిలీ, నా జాబ్ ఏంటి, అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నా, ఒక బ్రేక్ త్రూ ఉంటుంది కదా, ఆ బ్రేక్ త్రూ ఎక్కడొచ్చింది లైఫ్లో, అండ్ దాని తర్వాత రైజ్ ఎట్లా అయింది, అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నాను, నాకెందుకు బిగ్ బాస్ కావాలి, బిగ్ బాస్కి నేను ఎందుకు కావాలి, లైక్ సింపుల్ షార్ట్ కట్లో 4-5 స్టెప్స్ అంతే చెప్పిన. సో లాస్ట్ సీజన్ పోదాం అనుకుని అవ్వక ఈ సీజన్ లేదు, లాస్ట్ సీజన్ నుంచి అంటే లాస్ట్ సీజన్ అప్పుడు అనుకున్నాను నెక్స్ట్ ఇయర్ వెళ్తే బాగుండని. ఎప్పుడు ట్రై చేయలేదు, ఇంత ప్రీవియస్ కూడా ట్రై చేయలేదు. బికాస్ నాకున్న అంటే ఆ సోషల్ మీడియాలో ఉన్న ఆ థింగ్స్ని బట్టి ఇంకా టైం పడుతుంది, కొంచెం ఒక ఎస్టాబ్లిష్డ్ సెలబ్రిటీ అయిన తర్వాతనే తీసుకుంటారు కదా అని అనుకున్నాను. బట్ ట్రై అయితే చేద్దాం నెక్స్ట్ ఇయర్ అనుకున్నాను. లక్కీలీ కామనర్స్ అని వాళ్ళే విండో ఓపెన్ చేశారు, వెళ్ళిపోయావు. సో లాస్ట్ సీజన్ అనుకున్నావు కాబట్టి నీ లాస్ట్ సీజన్ వీడియో ఒకటి నేను ప్లే చేస్తా. బిగ్ బాస్ అని చెప్పేసి బట్టలు చేసుకుంటున్నారు. ఫిజికల్ టాస్క్, మెంటల్ టాస్క్, క్యాష్ ప్రైజ్, వన్స్ ఇన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అదే అని చెప్పేసి. ఎవడ్రా బిగ్ బాస్? 90s కిడ్స్ ఆర్ ఎర్లీ 2000 కిడ్స్ అడగండి. అసలైన ఓజీ రియాలిటీ షో ఏదైనా ఉందంటే అది మాయా ద్వీపం. ఓంకార్ అనే మాలుక్ తెరకు, పిల్ల మహిరాజు మాలుక్ తెరకు, అట్లా అయినే మా బిగ్ బాస్. రక్తాలు చిందిస్తుండే చిన్నపిల్లలంతా షోకి పోయి. మాకు చిన్నప్పుడు అదొక కళ, ఆ షోకి వెళ్ళాలని చెప్పేసి. కానీ కళలానే మిగిలిపోతుంది అనుకోలేదు. ఎందుకంటే అప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎక్కడిది, మట్టిని ఇద్దామన్నా, లేకపోతే అక్కడిక్కడ ధర్నా చేసి అన్నా ప్లీజ్ అన్నా నాకు ఇక్కడ రావాలన్నా నన్ను ఏడుదామంటే అప్పట్లో ఇంత స్కోప్ లేదు కాబట్టి కళలాగా మిగిలిపోయింది. ఏమన్నా ఉంటుండే నాకేమో పిల్ల మహిరాజుని ఇంప్రెస్ చేస్తే బోలడని గిఫ్ట్స్ ఇస్తుండే. సెకండ్ ఘట్టం నా ఫేవరెట్ ఘట్టం. మాయాద్వీపం గురించే లాస్ట్ సీజన్ వెళ్దాం అనుకున్నాను. ఎవడ్రా బిగ్ బాస్, ఏంట్రా బిగ్ బాస్ షో, ఏంటా వీడియో? అక్కడెక్కడైనా నేను బిగ్ బాస్ అనే షోకి వెళ్ళాను అని ఉంది ఆ వీడియోలో. ఇంకా అది హాఫ్ కట్ చేసిన వీడియో అనుకుంటా. ఫుల్ ఇంట్రెస్ట్ లేనట్టే ఉంది. నో 90s కిడ్ జానర్ అనేది నా కాంటెంట్. నువ్వు చూస్తే స్టార్టింగ్ వీడియోస్ నుంచి 2-3 జానర్స్ ఉంటాయి నాకు. ఒకటి SRH రీల్స్, ఒకటి 90s కిడ్, ఇంకొకటి ఏంటి హాప్ ఆన్ ద ట్రెండ్. ఇప్పుడు సపోజ్ IPL నడుస్తుంటే IPL పైన చేయాలి, బిగ్ బాస్ వస్తే బిగ్ బాస్ రివ్యూస్ చేయాలి, హాప్ ఆన్ ద ట్రెండ్. అప్పుడు ఆ సీజన్ ఏది నడిస్తే దానికి కంటెంట్ చేస్తాను. 90s కిడ్స్కి 10 years, సరే ఇది 9th సీజన్ అనుకో, 9 years బ్యాక్ నీకంటూ ఏదైనా రియాలిటీ షో తెలుసా టీవీలో? ఎర్లీ 2000స్కి కూడా ఇదే ఉండే. సో అప్పుడు ఎగ్జాక్ట్లీ ఇవే కదా మన రియాలిటీ షోస్. ఆట, మోస్ట్లీ ఓంకార్ అనే షోసే మనకు తెలుసు కదా. అది మీరు ఒప్పుకోకపోయినా, ఇప్పుడు నేను రేపు పొద్దున ఒకవేళ సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్కి వెళ్ళిన ఫస్ట్ రియాలిటీ షో అది నీకు ఏదైనా తెలుసు అని అంటే నాకు మాయాద్వీపమే తెలుసు. అండ్ సెకండ్ థింగ్, అక్కడ నేను చెప్పాను, మీరేంట్రా ఇంత బట్టలు చించి ఇంత క్రేజ్ ఫీల్ అవుతున్నారు కదా. ఒకప్పుడు ఈ ఫీలింగ్ అంతా మేము 90s కిడ్ వాళ్ళకి మాకు మాయాద్వీపంకి ఉంటుండే. మేము ఆల్రెడీ ఆ షోకి వెళ్ళడానికి చాలా ట్రై చేస్తుండే. అప్పుడు మనకి సోషల్ మీడియా లేదు. మీకు అప్పుడు తెలుసా, ఓన్లీ సెలబ్రిటీ పిల్లలు వస్తుండే ఆ షోలో, లేకపోతే ఎవరైనా సెలబ్రిటీస్ మాత్రమే వస్తుండే. మనకు కూడా ఉంటుండే, అబ్బా పోవాలి, ఆ చాక్లెట్స్ ఒక గోల్డెన్ బాక్స్ ఉండే, ఆ జ్యువెలరీ అంతా తీసుకోవాలి, ఒంటికను రాక, సేమ్ ఇట్లానే ఉంటుండే. సో అది రీచ్ అవ్వాలి అంటే ఎట్లా అప్లై చేయాలో కూడా ఎవరికి తెలియదు. అసలు మనల్ని తీసుకుంటారా చిన్నప్పుడు టీవీ షోస్ లేదని చూసినప్పుడు? అప్పుడు ఎట్లుండేది, కళలానే మిగిలిపోయింది 90s కిడ్కి. అసలు అది ఓజీ రియాలిటీ అంటే మెమరీస్, 90s కిడ్స్ మెమరీస్ని చేయడం నా కాంటెంట్. అండ్ కొంచెం హ్యూమర్ ఉండాలి, కొంచెం సర్కాస్టిక్గా ఉంటేనే వీడియో చూస్తారు. ఆ వీడియోకి నాకు తెలిసి 3 లక్షల లైక్లు ఉంటాయి, 1 లక్ష షేర్స్ ఉన్నాయి.
నచ్చకపోతేనే లైక్లు షేర్లు కొట్టుకున్నారా? కనెక్ట్ అవ్వకపోతే రీచ్ రావద్దు, కనెక్ట్ అవ్వకపోతే. అంటే నువ్వు చేసినప్పుడు నచ్చుండొచ్చు, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నందుకు నచ్చట్లేదు. అండ్ ఆ వీడియోలో ఎక్కడ కూడా నేను నాకు బిగ్ బాస్ నచ్చదు, నేను బిగ్ బాస్కి వెళ్ళను అని నేను ఎక్కడా చెప్పలేదు. ఆ వీడియో ఇంకా హాఫ్ ఉంది, 2.5 minutes ఉంటుంది కాంటెంట్. మిగతా హాఫ్లో ఎట్లుంటుంది తెలుసా, లాస్ట్కి ఒకటి ఉంటుంది. మేబీ అప్పుడు ఆ ఛాన్స్ రాలేదని ఆ షోనే ఈ షో లాగా వచ్చిందేమో. అప్పుడు మాకు తెలిసిన బిగ్ బాస్ అయినా, ఇప్పుడు మనం చూస్తున్న బిగ్ బాస్ అయినా, ఇప్పుడు మనకున్న రియాలిటీ షో ఇది. కానీ 90s కిడ్స్కి చిన్నప్పుడు తెలిసిన రియాలిటీ షో ఇది. ఒక డిఫరెన్స్, ఒక హ్యూమర్, ఒక సర్కాజం, ఒక 90s కిడ్ మెమరీ మాత్రమే నేను చేసినాను. నా ఫాలోవర్స్కి చాలా మందికి తెలుసు, నేను ఏ సీజన్లో కూడా రివ్యూస్ ఇస్తున్నప్పుడు లేకపోతే ఎవరైనా రోజు చేస్తున్నప్పుడు Q&A పెట్టినప్పుడు, అక్క నీకు వస్తే నువ్వు వెళ్తావా, నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు పక్కా పోతా బ్రో, నాకు వస్తే నేను ఇట్లాడుతా అట్లాడుతా చాలాసార్లు చెప్పాను. బిగ్ బాస్ పైన నాకు రెస్పెక్ట్ లేకపోతే, బిగ్ బాస్ ఫార్మాట్ నాకు ఇష్టం లేకపోతే, ఫస్ట్ థింగ్ నా ఫ్రెండ్స్ చాలామంది వెళ్ళారు, నేను వాళ్ళకి సపోర్ట్ కూడా చేయకపోతుండే, ఏం లొల్లిరా నాయనా అని చెప్పేసి స్టోరీ చేస్తుండే. బట్ నేను నా ఫ్రెండ్స్ చాలామందికి సపోర్ట్ చేసినాను. అండ్ చాలామంది నా ఫ్రెండ్స్ కాకపోయినా వాళ్ళు చాలా పాజిటివ్గా అట్లుండే, నేను వాళ్ళ గురించి చెప్తుండే, అదొకటి జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ లేకపోతే నేను ఎందుకు వెళ్తా షోకి? నాకు రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఆ షో ఒక వాల్యూ యాడ్ అవుతుంది నా కెరియర్కి అనేది చెప్పేసి చేసినాను. కాకపోతే వీడియో వేసేవాళ్ళు గట్టిగానే ట్రై చేసిండ్రు డిఫేమ్ చేయడానికి, కానీ నెగటివిటీ నేను కంట్రోల్ చేయలేను. ప్రీ టెక్స్ట్ పోస్ట్ కాంటెక్స్ట్ ఏంటో చూపించలేదు. వై? నువ్వు ఒకళ్ళు నన్ను ట్రాల్ చేయాలంటే 2.5 వీడియో పెట్టి ట్రాల్ చేయ బ్రో. నువ్వు ఎక్కడైతే ఒక పాయింట్లో, ఇప్పుడు ఒక పాయింట్ని నువ్వు ఎట్లైనా తీసుకోవచ్చు ధనుష్, నువ్వు చెప్పే మాటకి నేను నెగటివ్ తీసుకోవాలంటే నెగటివ్ తీసుకుంటా, పాజిటివ్ అంటే పాజిటివ్. నాకేం బాధలేదు ఆ వీడియో ఇచ్చినందుకు. నెగటివ్ పబ్లిసిటీ చేసినా కూడా ఫ్రీ పబ్లిసిటీ అవుతుందని ఐఎమ్ హ్యాపీ. ఓన్లీ డూ ఇట్. సి నేను ఇప్పుడు ఒక వీడియో కోసం సంజాయిష్ ఇచ్చుకుంటే అయితే మనం కూర్చోలేము. నేను చూసినా కూడా చాలా మంది అది వైరల్ చేస్తున్నారు. అందరూ ఒకటే వీడియోని వైరల్ చేస్తే నాకు అనిపించింది ఎవరో గట్టిగా పిఆర్ నవ్వైనా వర్క్ చేస్తున్నారే, భయమా నేను అనుకున్నా. అది కలిగించింది ఎవరు? నేను. సో ఐ హ్యావ్ కంప్లీట్ రెస్పెక్ట్ ఆన్ ద షో. బిగ్ బాస్ గురించి అక్కడ డిగ్రేడ్ చేయాల్సింది ఏమీ లేదు. నాకు తెలిసిన బిగ్ బాస్ చైల్డ్హుడ్లో ఇది, పెద్దగా అయినాక చూస్తున్న బిగ్ బాస్ ఇది. 10 years బ్యాక్ బిగ్ బాస్ లేదు. సో అక్కడ ఎక్కడ నేను వెళ్ళను అన్న పదమే లేదు. నువ్వు విన్నావా వెళ్ళను అన్న పదం? అక్కడ నేను వెళ్ళను రా బై బిగ్ బాస్. పీపుల్ దాన్ని ఎట్లయిపోయినా ఎక్కప్పుడు పోను అని చెప్పింది, ఇప్పుడు డబల్ ఫేస్ పోతా అని చెప్తాను. వినిపి బై, నేను పోను అన్న చెప్పి, నాకు బిగ్ బాస్ వస్తే నేను పోను లేకపోతే ఇది అన్న వర్డ్ వినిపించాను ఆ వీడియోలో. నేను నిజంగా ఆపర్చునిటీ వచ్చినా పోను, ఇఫ్ దే ప్రూవ్ ఇట్. ఏ వీడియోస్లో ఇప్పుడు నువ్వు చేసిన వీడియోస్లో ఎక్కడ నేను వెళ్ళను అని లేదు. అసలు నన్ను ఎవరైనా నేను పోతానే చెప్పేది. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ పోదాం బ్రో, చేద్దాం బ్రో, ఇప్పుడు కాకపోయినా 3 years తర్వాత ఇట్లనే చెప్తుండే నేను ఎప్పుడు. నేను నా ఫ్రెండ్స్ కూడా నన్ను అడిగితే అవసరమా బిగ్ బాస్ వెళ్తా అంటే లేదు, మా మమ్మీ కూడా వద్దొద్దంటుండే స్టార్టింగ్లో. నేను లేదు, వస్తే కనుక నేను వెళ్ళిపోతాను, నాకు ఉండాలని ఉంది ఆ షోలో, అంత పెద్ద ప్లాట్ఫామ్. నేను ఇదే చెప్తుండే. ఇది ఒక సర్కాస్టిక్గా చేసిన ఒక వీడియోని, అంటే ఏదో జోక్ కోసం చేసిన వీడియోని ఇప్పుడు వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నారు. అది నాకు అర్థం కావట్లేదు. నేను నిజంగానే షాక్ అవుతున్నా. అంత గ్రడ్జ్ పెట్టుకోవాల్సిన అంత పెద్ద సెలబ్రిటీ నేనేం కాదు, బట్ స్టిల్ చేస్తున్నారంటే భయం. అది పుట్టించింది ఎవరు? నేను. దట్స్ ఓకే. ఇదే వీడియో మధ్యలో ప్లీజ్ అన్న అది దానికి కూడా ఇంకొక ప్రీ కాంటెక్స్ట్ ఉంది ఆ వీడియోలో. అప్పుడు అంటే సోషల్ మీడియా లేదు. ఇప్పుడు బిగ్ బాసే కాదు, నువ్వు ఎలాంటి ప్లాట్ఫామ్కి అప్లై చేయాలనుకున్నా, కామన్ మ్యాన్ అయినా సెలబ్రిటీ అయినా, నువ్వు 2-3 కాంట్రవర్షియల్ థింగ్స్ చేసినా, సింపతి థింగ్స్ చేసినా, లేకపోతే యూనిక్ థింగ్స్, ఇప్పుడు కొంతమంది పాదయాత్ర చేశారు, ప్రశాంత్ కొన్ని రీల్స్ చేస్తుంటే వెళ్ళే ముందు నాకు బిగ్ బాస్ అన్న తీసుకోండి అని, ఇలాంటి యూనిక్ థింగ్స్ ఏదైనా రీల్స్ చేస్తే వెళ్తుందా వెళ్ళట్లేదా? ప్రొడక్షన్స్ వరకు వెళ్తుందా వెళ్ళట్లేదా? అండ్ మనమందరం చూస్తున్నామా చూడట్లేదా? ఇంత ఓపెన్ వైరల్ వెళ్ళే ఆపర్చునిటీస్ చిన్నప్పుడు లేకపోయేది. ఎట్లా అప్లై చేయాలో తెలియక ఆ రోజు ఆగిపోయినాము. కానీ ఇప్పుడు మనకి అప్లై ఎట్లా చేయాలో తెలుసు. అంటే టూ మచ్ ఎక్స్పోజర్. అదేనా అప్లై చేసే విధానం? పాదయాత్రలు కైండ్ ఆఫ్ వాళ్ళు ఒక మార్క్ క్రియేట్ చేయాలనుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా యూనిక్గా. ఇప్పుడు నేను యాంకర్ని అని చెప్పుకొని లోపలికి వెళ్తున్నా. దే వాంటెడ్ టు గో ఇన్ అ డిఫరెంట్ వే. అంటే అందరిట్లో ఈ పర్సన్ డిఫరెంట్ అనుకోవాలని ఒకరు పాదయాత్ర చేసినారు, ఒకరు టెంట్ వేసుకున్నారు. సో నాకు వాళ్ళపైన రెస్పెక్ట్ ఉంది, డిస్రెస్పెక్ట్ లేదు, బాడీ షేమ్ నాకేం లేదు, వాళ్ళ ఇష్టం. నువ్వు చేయాలనుకున్నావు చేసినావు బ్రో, నేను ఏమన్నా నీకు ఫుడ్ పెడుతున్నాను, అది వాళ్ళ ఇష్టం. జస్ట్ దట్ ఏంటంటే అప్పుడు ఇలాంటి ప్లాట్ఫామ్స్ లేదు. ఇవన్నీ వైరల్ కాంటెంట్ చేస్తే వెంటనే మనల్ని ఒకరు గుర్తించి వాళ్ళని విలువ ఒకసారి గేట్ లోపల పంపించండి. అప్పుడు ఏంటి, టీవీలో ఎప్పుడో టెలికాస్ట్ అయితే అసలు వీళ్ళు ఎక్కడుంటారు, టీవీ లోపలికి ఎట్లా వెళ్తారు, దట్ వాజ్ అవర్ తెలివి అప్పుడు, రైట్? మరి నేను అది డిఫరెన్షియేట్ చేయడానికి చేసింది మాత్రమే. అప్పుడు బాగా నవ్వుకున్నారు, ఇప్పుడు దాన్ని చూసుకుని నువ్వు డబల్ ఫేస్డ్ అంటున్నారు. ఆ రోజు గుర్తు రాలేదా మరి? దట్స్ ఓకే.
ఈ ఒక్క చిన్నదానికి ఇట్లా అయిపోతారు, రేపు పొద్దున్న లోపలికి వెళ్ళిన తర్వాత ఎగ్జాక్ట్లీ. ఇంకెన్ని మాటలు ఇంకా నా నోట్లో నుంచి వచ్చి ఆని ముత్యాలు విని ఏమైపోతారు, ఐ డోంట్ నో. అండ్ దట్స్ ఓకే, ఏం చేస్తాం మరి.